ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓటింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు మినహా మిగిలిన చోట్లంతా కూడా పూర్తిగా ప్రశాంతంగా సాగుతోంది. చిప్పగిరి మండలంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అలాగే మాజీ మంత్రి సోదరుడు గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ స్వామికి సంబంధించి ఒక బూత్లోకి వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారన్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఒకసారిగా గొడవ చెలరేగడంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి గొడవను సద్దు మణిగించారు. చాలా చోట్ల కూడా ఈవీఎంలు అనేవి కూడా పూర్తిగా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. చాలా ఆలస్యంగా కూడా కొన్ని చోట్ల సాగుతోంది. ఇక ఒకసారి కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే 12 గంటలకు సంబంధించి ఇటు కర్నూలు జిల్లాలో 30% నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో మాత్రం ఆత్మకూరు మండలం పెద్దానంతపురం గ్రామంలో 89వ పోలింగ్ కేంద్రంలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి కూడా పోలింగ్ నిలిచిపోయింది. ఈ బూత్ లో మొత్తం 578 ఓట్లు ఉంటే ఇప్పటి వరకు కూడా 130 పోలు ఓట్లు అయ్యాయి. కానీ ఈవీఎంలో మాత్రం 180 ఓట్లు పోలైనట్లుగా చూపిస్తున్నాయి. 50 ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని చెప్పేసి గ్రామస్తులు అలాగే పోలింగ్ జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి కూడా స్థానిక అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అంటే నంద్యాల జిల్లా విషయానికి వచ్చేసరికి 12 గంటలకు 28.21% వరకు కూడా నమోదు కావడం జరిగింది. అత్యధికంగా ఆళ్లగడ్డలో 28.58% నమోదు కాగా అత్యల్పంగా బనగానపల్లిలో 26.88% కూడా నమోదైంది. ఇటు చూసుకుంటే ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి కూడా బార్లు తీరి ఉన్నారు. రాజ్యాంగం తమకు కల్పించినటువంటి హక్కును వినియోగించుకునేందుకు కూడా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు అలాగే అవగాహన కార్యక్రమాలకు మేరకు వేకువజాము నుంచే కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఇక్కడికి తరలి రావడం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరి ఉండడం కనిపిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. అందుకనే ఆలస్యంగా ఓటు అనేది సాగుతోంది. ఆ మరలను కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మా ఎన్ని గంటలకు వచ్చినారమ్మా మీరు? అర్ధగంట. ఎలా సాగుతుందమ్మా ఇక్కడ ఓటింగ్? మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? హాఫ్ అన్ అవర్ అయింది. ఓటింగ్ బాగానే అంటే కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉంది. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు. గతంలో ఓటు వేసారమ్మా? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? కొంచెం ఫ్రీగానే ఉంది. ఎక్కువ ఫ్రీగా మూవ్ అవుతుంది. సో గతానికి మాత్రం భిన్నంగానే ఉందని చెప్పేసి కూడా ఓటర్లు చెప్తున్నారు. దానికి మాత్రం గతానికి భిన్నంగా ఈసారి అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. పోలింగ్ పర్సంటేజ్ను పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కల్పించారు. మరి అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, గతానికి భిన్నంగా ఈసారి పర్సంటేజ్ ఎంత పెరుగుతుందా లేదా తగ్గుతుందో తెలియాలంటే సాయంత్రం 6 వరకు ఆగక తప్పదు. మరి కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, నంద్యాల జిల్లా.